The Big Folk Night 2025, celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా విరువూరు ఇసుక రీచ్ వద్ద చందు అనే యువకుడు హత్యకు గురయ్యాడు. యువకుడిని హత్య చేసిన నిందితులు ఇసుకలో పూడ్చిపెట్టేశారు. 2 రోజుల క్రితం నెల్లూరులో చందుపై మిస్సింగ్ కేసు నమోదైంది. ఓ కార్ల కంపెనీలో పనిచేస్తున్న చందు 2 డెమో కార్స్ ను విరువూరుకు చెందిన తరుణ్, పునీత్ అనే అన్నదమ్ములకు చూపించేందుకు తీసుకొచ్చాడు. అయితే ఆ 2 కార్స్ లో ఒక కారును చందుకు తెలియకుండా ఇద్దరు కలిసి అమ్మేశారు. మరో కార్ ఏమైందని అన్నదమ్ములను చందు నిలదీయడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో చందును అన్నదమ్ములిద్దరూ కలిసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, ప్రెజెంట్ పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఏమంటున్నారు? అసలు అప్డేట్స్ ఏంటి? పదలకూరు మండలం ఇరువురు ఇసుక రీచ్ సమీపంలో మోహన్ చంద్ అనే యువకుడిని హత్య చేసి అక్కడ పూడ్చిపెట్టినటువంటి ఘటన ఆ ప్రాంతంలో కూడా కలకలం రేపుతా ఉంది. ఏదైతే ఇసుక రీచ్ వద్ద అక్కడ కొంతమంది వెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఇసుక కనిపించడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులతో పాటు అక్కడ రెవెన్యూ శాఖకు సంబంధించిన ఎంపీ వీరంతా కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆ పూడ్చిపెట్టినటువంటి ప్రాంతాన్ని కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి బాడీ బయటకు తీసి మోహన్ చందు అనే యలమవారి దిన్ని అనే నెల్లూరుకు సంబంధించినటువంటి వ్యక్తిగా కూడా పోలీసులు ఇటు రెవెన్యూ శాఖ అధికారులు గుర్తించడం కూడా జరిగింది. అయితే ఈ యొక్క చందును కూడా తన స్నేహితులే చంపి పూడ్చిపెట్టారన్నటువంటి అనుమానాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో 2 రోజుల కిందట నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో కూడా ఆ యొక్క చందు మిస్సింగ్ కేసింగ్ ని వాళ్ళ బ్రదర్ కూడా మిస్ అయినట్టు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్టు నేపథ్యంలో సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు నెల్లూరు రూరల్ పోలీసులకి సమాచారం ఇవ్వడంతో అక్కడికి వెళ్లి ఆ యొక్క చందుగా గుర్తించడం జరిగింది. అయితే ఈ యొక్క చందు అనే వ్యక్తి గతంలో ఈ యొక్క కార్ల కంపెనీలో కూడా పనిచేస్తూ ఉండేవాడు. ఈ యొక్క కార్ల కంపెనీలో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఇతనికి కొంతమంది పరిచయం అవ్వడం జరిగింది. ఏదైతే మనం ఇసుక రీచ్ అనుకుంటున్నా ఇసుక రీచ్ ప్రాంతానికి పక్కనే ఉన్నటువంటి గ్రామం ఇరువురికి చెందినటువంటి గ్రామంలో 2 అనాథములు పరిచయం అవడం జరిగింది. వీటితో పాటుగా కూడా కొంతమందికి ఆ యొక్క డెమో కార్లు ఏవైతే షోరూమ్ కు వస్తుంటాయో ఆ యొక్క తక్కువ రేటుకి అమ్మి క్యాష్ చేసుకుంటున్నటువంటి ఉండే పరిస్థితి ఉండేది. ఈ నేపథ్యంలోనే వారి 2 అన్నదమ్ములు కూడా ఇటీవల 2 కార్లు కూడా చూపించడం జరిగింది. అయితే ఆ 2 కార్లు కూడా వాళ్ళు తీసుకెళ్లి ఒక కారుని అమ్మేసినట్లుగా తెలుస్తా ఉంది. మరో పక్క ఇంకో కారు ఏదని కూడా ప్రశ్నించిన నేపథ్యంలో ఈ నెల 9వ తేదీన ఆ యొక్క వారి మధ్య కూడా ఒక చిన్న వివాదం జరిగిందని కూడా స్థానికుల నుంచి అయితే మనకి సమాచారం తెలుస్తా ఉంది. ఆ వివాదం కారణంగానే అక్కడ చందుని హతమార్చి అక్కడ పూడ్చిపెట్టుంటారన్నటువంటి అనుమానాలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అనుమానం నేపథ్యంలోనే ఆ యొక్క మోహన్ చందుకు సంబంధించినటువంటి మద్యం తాపించి అన్నదమ్ములే హతమార్చినట్లు కూడా పోలీసులు అనుమానించి అన్నదమ్ములు ఒకరిని కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తా ఉన్నారు. అయితే మరో వ్యక్తి పరారులో ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే మొత్తం మీద వద్ద చందు అనే యువకుడిని హతమార్చి పూడ్చిపెట్టడం పైన ఈ ఘటన కూడా ఒక కలకలం రేపుతా ఉంది. మరో పక్క కుటుంబ సభ్యులు కూడా మిస్సింగ్ కేసు నమోదై ఉన్నటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఈ ఘటనకు పాల్పడినటువంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నటువంటి నేపథ్యంలో అక్కడికి పోలీసులు కూడా చేరుకొని ఆ యొక్క పోస్ట్ మార్టం నిమిత్తం కూడా బాడీని తరలించడం జరిగింది. అయితే పోస్ట్ మార్టం కూడా పూర్తి ఆధారాలు వివరాలు కూడా రానున్నాయని చెప్పి ఇప్పటికే పోలీసులు కూడా చేస్తా ఉన్నారు. ఇప్పటికే అక్కడ విచారణ అధికారిగా రూరల్ డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ ఉన్నారు. అక్కడ నెల్లూరుకు కూడా బాడీని తీసుకొచ్చి పోస్ట్ మార్టం లో వివరాలు కూడా వివరించేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం మీద ఈ యొక్క అన్నదమ్ములకి సంబంధించి వాళ్ళకి చందు అనే వ్యక్తికి సంబంధించినటువంటి తగాదాల వల్లే ఆ కారులో డెమోలు సంబంధించిన కారులో వద్ద జరిగిన ఘటన వల్ల ఈ యొక్క హత్య జరిగినట్లుగా ప్రస్తుతానికి అయితే పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటిలో కూడా అదుపులోకి తీసుకోమన్నారు సార్.
థ్యాంక్ యూ సురేంద్ర. సిఎస్ నెల్లూరు జిల్లా విరువూరు ఇసుక రీచ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. చందు అనే యువకుడి హత్యకు గురయ్యాడు. అయితే చందు ఆ రోజు 2 కార్స్ ను డెలివర్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ 2 కార్స్ లో ఒక కారును అమ్మేసిన అన్నదమ్ముళ్ళు వాళ్ళిద్దరే చందును హత్య చేసి ఉంటారు అనే అనుమానాలు ఇటు పోలీసులు